ఈ వీడియోలో మనం టాప్ ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. అవేంటంటే పాకిస్తాన్లో ఒక బనియాన్ ట్రీని 100 ఇయర్స్ వరకు అరెస్ట్ చేశారు. అసలు ఈ బనియాన్ ట్రీని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ ట్రీ అరెస్ట్ అయ్యి ఇప్పటి వరకు 120 ఇయర్స్ అవుతుంది, అయినా ఇంకా రిలీజ్ చేయలేదు. ఎందుకు? 2017లో కాలిఫోర్నియాలో ట్యూబ్స్ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ ఇన్సిడెంట్లో ఒక డాగ్ ఎన్నో గోట్స్ని కాపాడింది. ఎలా? ఒక ఆస్ట్రేలియన్ ఉమెన్ హార్స్ రైడింగ్ రేస్లో గెలిచి ఎంతో ప్రైజ్ మనీని గెలుచుకుంది. ఆ ప్రైజ్ మనీని తనకి చెక్ ద్వారా అందించారు. ఎంతో సంతోషంతో ఈ చెక్తో ఫోటో దిగి తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనివల్ల తనకు వచ్చిన ప్రైజ్ మనీ మొత్తాన్ని కోల్పోయింది. ఎలా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ పిక్చర్లో చూస్తున్న ఉమెన్ ఆస్ట్రేలియన్ ఉమెన్. తనకి ఎప్పటి నుంచో హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. హార్స్ రైడింగ్ నేర్చుకోవాలని మంచి సూపర్ టాలెంటెడ్ జాకీ దగ్గర జాయిన్ అయ్యింది. ఫైనల్గా ప్రొఫెషనల్ వేలో హార్స్ రైడింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత కొన్ని హార్స్ రైడింగ్ పోటీల్లో పార్టిసిపేట్ చేసింది. ప్రొఫెషనల్ లెవెల్లో హార్స్ రైడింగ్ నేర్చుకోవటం వల్ల ఈ అన్ని కాంపిటీషన్లో గెలిచింది. తను పార్టిసిపేట్ చేసిన అన్ని రేసెస్ చాలా చిన్న రేసెస్. ఎప్పటి నుంచో పెద్ద కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని టాలెంటెడ్ జాకీస్తో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మంచి కాంపిటీషన్ ఇవ్వాలనుకుంది. దీనికోసం కొన్నాళ్ళుగా పెద్ద కాంపిటీషన్స్ కోసం వెయిట్ చేసింది. ఫైనల్గా ఒక క్లబ్ వాళ్ళు టాలెంటెడ్ జాకీస్ని ర్యాండమ్గా చూస్ చేసుకున్నారు. దాంట్లో ఈ ఆస్ట్రేలియన్ ఉమెన్ కూడా ఉంది. ఈ క్లబ్ వాళ్ళు తనని సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే ఈ క్లబ్ వాళ్ళు నిర్వహించిన హార్స్ రైడింగ్ రేస్లో గెలిచిన వ్యక్తికి హై క్యాష్ ప్రైజ్ ఇస్తామని అనౌన్స్ చేశారు. ఎలా అయినా క్యాష్ ప్రైజ్ సంపాదించాలని వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. ఫైనల్గా కాంపిటీషన్ స్టార్ట్ అయ్యాయి. తను హార్స్ రైడింగ్ చాలా ప్రొఫెషనల్ వేలో నేర్చుకోవడంతో రేస్ ముందు బాగా ప్రాక్టీస్ చేయడంతో ఆ క్లబ్ వాళ్ళు నిర్వహించిన హార్స్ రైడింగ్ కాంపిటీషన్లో అందరినీ ఓడించి తను గెలిచింది. ఆ క్లబ్ మెంబర్స్ తనని అభినందిస్తూ హై అమౌంట్ని చెక్ ద్వారా తనకి అందించారు. తను ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఎంతోమంది టాలెంటెడ్ జాకీస్ని ఓడించి తను గెలిచిన విషయం అందరికీ తెలియజేయాలని తనకొచ్చిన చెక్తో సెల్ఫీ దిగి తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. తను దిగిన సెల్ఫీలో తన హ్యాండ్లో ఉన్న చెక్పై బార్కోడ్ చాలా క్లియర్గా కనపడుతుంది. ఎఫ్బీలో తన పోస్ట్ని చూసిన ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న చెక్పై బార్కోడ్ క్లియర్గా కనపడటంతో వెంటనే ఆ బార్కోడ్ని స్కాన్ చేసి తన ప్రైజ్ అమౌంట్ని ఆ వ్యక్తి రిసీవ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆ ఆస్ట్రేలియన్ ఉమెన్ చాలా డిసప్పాయింటింగ్గా అన్హ్యాపీగా ఫీల్ అయింది. సో ఫైనల్గా తన ఎగ్జైట్మెంట్ అందరికీ తను గెలిచిందన్న విషయం షేర్ చేసుకోవాలనుకోవడంతో తనకెంతో లాస్ క్రియేట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ పిక్చర్లో కనపడుతున్న వ్యక్తి పేరు పీటర్ తబిచి. ఇతను ఒక సైన్స్ టీచర్. రూరల్ కెన్యాలో ఎప్పటి నుంచో సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాడు. ఇతనికి వచ్చే శాలరీ నుండి 80% శాలరీని రూరల్ కెన్యాలో ఉండే పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి యూజ్ చేసేవాడు. మిగతా 20% శాలరీతో తను కామన్ మ్యాన్గా నార్మల్ హౌస్లో ఉండేవాడు. కెన్యాలో ఉండే పూర్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వాటిని సాల్వ్ చేసేవాడు. ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నట్లయితే తన మిగతా 20% శాలరీతో వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ని ఇప్పించేవాడు. రీసెంట్గా 2019లో వార్కే ఫౌండేషన్ గ్లోబల్ బెస్ట్ టీచర్ ప్రైజ్ని కండక్ట్ చేసింది. దీంట్లో ఈ సైన్స్ టీచర్ అయిన పీటర్ తబిచి వరల్డ్స్ బెస్ట్ టీచర్ అవార్డుని రిసీవ్ చేసుకున్నాడు. వార్కే ఫౌండేషన్ వాళ్ళు వరల్డ్స్ బెస్ట్ టీచర్గా నిలిచినందుకు $1 మిలియన్ క్యాష్ ప్రైజ్ని ఇచ్చారు. వార్కే ఫౌండేషన్ కండక్ట్ చేసిన గ్లోబల్ బెస్ట్ టీచర్స్ని 180 కంట్రీస్ నుండి 10,000 బెస్ట్ టీచర్స్ని సెలెక్ట్ చేశారు. ఈ 10,000 బెస్ట్ టీచర్స్లో పీటర్ తబిచి నెంబర్ 1 ప్లేస్ని దక్కించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. 2017 కాలిఫోర్నియాలో ట్యూబ్స్ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన ప్రాపర్టీలో ఒక ప్లేస్లో కొన్ని గోట్స్ ఫైర్ వల్ల భయపడుతున్నాయి. ఈ గోట్స్ ఆ ప్లేస్ నుండి ఎస్కేప్ అవ్వాలని ఎంత ట్రై చేసినా వీటి చుట్టూ ఫైర్ డెవలప్ అయ్యింది. చుట్టూ ఫైర్ డెవలప్ అవటం వల్ల ఆ ప్లేస్ నుండి ఎస్కేప్ అవ్వలేకపోయాయి. ట్యూబ్స్ ఫైర్ ఇన్సిడెంట్ నుండి ఈ గోట్స్ని సేవ్ చేయాలని ఓనర్ యొక్క డాగ్ ఓడిన్ ఇద్దరు చాలా ట్రై చేశారు. ఫైర్ చాలా ఎక్కువ అవ్వటంతో ఓనర్ ఆ డాగ్ని తీసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాడు. కానీ ఆ డాగ్ ఆ గోట్స్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మొత్తం చీకటి అయింది. ఎంత ట్రై చేసినా ఆ డాగ్ రాకపోవడంతో చాలా నైట్ అవ్వటంతో ఆ డాగ్ని అక్కడే వదిలేసి ఓనర్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ డాగ్ అక్కడే ఉండి ఎలా అయినా ఆ గోట్స్ని సేవ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ డాగ్ అన్ని గోట్స్ని ఒక దగ్గరికి ఫామ్ అయ్యేలా చేసింది. ఎంతో హై ఫ్లేమ్స్ వాటిపై వచ్చాయి. ఈ డాగ్ వీటి ముందుండి ఈ ఫ్లేమ్స్ నుండి ఈ గోట్స్ అన్నింటికి ప్రొటెక్షన్ కలిగించింది. అలా నైట్ మొత్తం ఆ గోట్స్కి ప్రొటెక్షన్ కలిగిస్తూనే ఉంది. మార్నింగ్ ఫైర్ కొంచెం కంట్రోల్ అయ్యింది. డాగ్ ఓనర్ మార్నింగ్ డాగ్ కోసం వచ్చాడు. అప్పుడు డాగ్ ఈ ఫైర్ ఇన్సిడెంట్ వల్ల ఒక గోట్కి కూడా ఎలాంటి ఇంజూర్ అవ్వకుండా చూసుకున్న విషయాన్ని తెలుసుకున్నాడు. తన డాగ్ వల్ల అన్ని గోట్స్ సేవ్ అయ్యాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
వెంటనే కొంతమంది వాలంటీర్స్ని పిలిచి అన్ని గూడ్స్ని అక్కడ నుండి మూవ్ చేసి వాటికి కావాల్సిన ఫుడ్ని సప్లై చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. లువాండా యాంగోలా అనే ప్లేస్లో క్వాట్రో డి ఫెవిరిరో అనే ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్కి 2 వ్యక్తులు రీచ్ అయ్యారు. ఎయిర్పోర్ట్లో రన్వేపై బోయింగ్ 727 అనే ప్లేన్ పార్కింగ్ ప్లేస్లో ఉంది. ఈ 2 వ్యక్తులు ఆ ప్లేన్ ఎక్కారు. సన్సెట్ టైంలో ఈ ప్లేన్ టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత ఈ ప్లేన్ ఎక్కడ ల్యాండ్ అవ్వలేదన్న విషయాన్ని FBI CIA నోటీస్ చేసింది. FBI CIA ప్లేన్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. లోకల్ ఏరియాస్లో ఎక్కడ ఈ ప్లేన్ ల్యాండ్ అవ్వలేదన్న విషయాన్ని గుర్తించారు. ఆ ఫ్లైట్లో ఉన్న 2 వ్యక్తుల గురించి కూడా FBI CIA రీసెర్చ్ చేసింది. వీళ్ళ ఆచూకీ కూడా తెలియలేదు. ఫైనల్గా వరల్డ్ వైడ్ రీసెర్చ్లో కూడా ఈ ప్లేన్ ఆచూకీ ఆ 2 వ్యక్తుల ఆచూకీ తెలియలేదు. ఈ కేసు ఇప్పటి వరకు ఇంకా సాల్వ్ అవ్వలేదు. ప్లేన్ గురించి ఆ వ్యక్తుల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇతని పేరు పాబ్లో పికాసో. ఇతను ఒక గ్రేట్ టాలెంటెడ్ ప్రొఫెషనల్ పెయింటర్, స్కల్ప్టర్, ఆర్టిస్ట్. ఇతను తన లైఫ్ మొత్తంలో ఎన్నో బ్యూటిఫుల్ అమేజింగ్ పెయింటింగ్స్ని, స్కల్ప్చర్స్ని క్రియేట్ చేశాడు. తను క్రియేట్ చేసిన పెయింటింగ్స్కి, స్కల్ప్చర్స్కి చాలా డిమాండ్ ఉండేది. తన పెయింటింగ్స్ ఎన్నో $1 మిలియన్ ఖరీదుండేవి. అలా ఎన్నో గొప్ప పెయింటింగ్స్ క్రియేట్ చేస్తూ ఫైనల్గా 91 ఇయర్స్కి మరణించాడు. తను మరణించిన తర్వాత తనకు సంబంధించిన వస్తువులు, తను పెయింటింగ్ వేయడానికి యూజ్ చేసే పరికరాలు, స్కల్ప్చర్స్ తయారు చేయడానికి వాడిన పరికరాలు, ఇలా దాదాపు 45,000+ వస్తువులు ఉన్నాయి. తను మరణించిన కొన్నాళ్ళ తర్వాత ఈ 45,000+ వస్తువులన్నిటినీ ఎగ్జిబిషన్లో పెట్టారు. ఎంతోమంది ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ వస్తువులను కొనుక్కున్నారు. అలా ఫైనల్గా ఈ వస్తువులన్నీ దాదాపు $250 మిలియన్ మనీని సంపాదించి పెట్టాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ వస్తువుల ఖరీదు కొన్ని బిలియన్స్లో ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత మొత్తం కలెక్ట్ అయిన $250 మిలియన్ మనీని తన 7 పిల్లలు పంచుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫేమస్ టాలెంటెడ్ డాన్సర్ ఎవరు అని ఎవరిని అడిగినా అందరూ ఎగ్జాక్ట్గా చెప్పే ఒకే ఒక పేరు మైకేల్ జాక్సన్. అందరూ డాన్సర్స్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తారు, కానీ మైకేల్ జాక్సన్ స్పెషాలిటీ ఏంటంటే ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా పాట పాడుతూ డ్యాన్స్ చేసేవాడు. ఈ క్యారెక్టర్ తనని నెంబర్ 1 డాన్సర్గా మార్చింది. ఓన్ సాంగ్స్ పాడుతూ దానికి తన ఓన్ స్టెప్స్ వేసే ఒకే ఒక వ్యక్తి మైకేల్ జాక్సన్. ఎందుకంటే డ్యాన్స్ కంటే ముందే మైకేల్ జాక్సన్కి చిన్నప్పటి నుండి మ్యూజిక్తో పరిచయం ఉంది. తన చిన్న వయసులోనే ఎన్నో సాంగ్స్ని ఓన్గా రాశాడు. ఎన్నో ప్లేసెస్లో లైవ్ పర్ఫార్మెన్సెస్ చేశాడు. మైకేల్ జాక్సన్ ఫ్రీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా సాంగ్స్ని రాసి వాటిని ఆల్బమ్గా చేసేవాడు. ఆ తర్వాత ఆ సాంగ్స్ని రిలీజ్ చేసేవాడు. ఫైనల్గా మైకేల్ జాక్సన్ డెత్ అయిన తర్వాత తన సిస్టర్ లాటోయాకి మైకేల్ జాక్సన్ రూమ్లో కొన్ని హార్డ్ డ్రైవ్స్ దొరికాయి. ఆ హార్డ్ డ్రైవ్స్లో దాదాపు మైకేల్ జాక్సన్ క్రియేట్ చేసిన 1000+ అన్రిలీజ్డ్ సాంగ్స్ ఉన్నాయి. అప్పుడు సోనీ బ్రాండ్ $250 మిలియన్ ఖర్చు చేసి ఆ 1000+ అన్రిలీజ్డ్ సాంగ్స్కి రైట్స్ కొనుక్కుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు చేసే పని వాళ్ళకి పెద్దగా సాటిస్ఫాక్షన్ కలిగించకపోవడంతో వాళ్ళు ఓన్గా ఏదైనా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఫైనల్గా మెటల్ డిటెక్షన్ స్పెషలిస్ట్గా అవ్వాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళు మెటల్ డిటెక్షన్ స్పెషలిస్ట్గా అవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారంటే మోస్ట్ ఆఫ్ ద బీచెస్లో, వాటర్ ఫాల్స్, థీమ్ పార్క్స్లో పీపుల్ విజిట్ అయినప్పుడు ఎంతోమంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాటర్లో ఆడటం వల్ల, ఎక్కువగా టైం వాటర్లో స్పెండ్ చేయటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా గోల్డ్ రింగ్స్, బ్రేస్లెట్స్, చైన్స్, వాచెస్ లాంటి చిన్న చిన్న వాల్యుబుల్ థింగ్స్ని లాస్ట్ అవుతూ ఉంటారు. ఇలా లాస్ట్ అయిన మెటల్స్ని మెటల్ డిటెక్టర్ సాయంతో ఫైండ్ చేసి పోగొట్టుకున్న వారికి ఇస్తారు. ఫైనల్గా వీళ్ళు ఈ మెటల్ డిటెక్షన్కి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం రెడీ చేసుకొని రింగ్ ఫైండర్స్ అని బిజినెస్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే ఇంటర్నేషనల్ వైడ్గా ఈ మెటల్ డిటెక్షన్ టీమ్కి మంచి రెస్పాన్స్, గుర్తింపు వచ్చింది. అప్పటికి వీళ్ళ సక్సెస్ రేట్ 80% ఉంది. కొంతకాలం తర్వాత ఈ రింగ్ ఫైండర్స్ టీమ్కి ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈ మెటల్ డిటెక్టర్ సాయంతో వీళ్ళు ఇప్పటి వరకు 2600+ వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్ని ఫైండ్ చేశారు. ఎంతోమంది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఓన్ వాల్యుబుల్ థింగ్స్ పోగొట్టుకోవటం వల్ల వాటిని ఫైండ్ చేయడానికి ఖచ్చితంగా ఈ మెటల్ డిటెక్టర్ సహాయం కావాలి. అలా వీళ్ళకి ఇంటర్నేషనల్గా చాలా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్గా ఎన్నో వాటర్ పార్క్స్, బీచెస్ ఈ రింగ్ ఫైండర్స్ టీమ్ని వాళ్ళతో కొలాబరేట్ చేసుకున్నాయి. అప్పటి నుంచి వీళ్ళ సక్సెస్ రేట్ చాలా పెరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ అమ్మాయి పేరు మికీ ఎండో. తనొక జపానీస్ ఉమెన్. జపాన్లో ఒక స్కూల్లో క్రైసిస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉండేది. ఈ స్కూల్ జపానీస్ టౌన్లో మినాని సరుకు అనే ప్లేస్లో ఉంది. 2011లో ఈ మినాని సరుకు అలాగే చుట్టూ ఉన్న కొన్ని ప్లేసెస్లో తోహోకో ఎర్త్క్వేక్ వచ్చింది. ఈ ఎర్త్క్వేక్ సమయంలో తను తన క్రైసిస్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఒక మైక్ ద్వారా పిల్లలందరినీ గైడ్ చేస్తూ ఉంది. అలా చాలామంది పిల్లలని గైడ్ చేసి ఒక సేఫ్ ప్లేస్కి మూవ్ అయ్యేలా చేసింది. తను ఆ స్కూల్ బిల్డింగ్లోనే ఉండి అందరినీ గమనించి పిల్లలందరినీ గైడ్ చేసి
ఆ ప్లేస్ నుండి దూరంగా వెళ్ళమని మైక్ ద్వారా గట్టిగా చెప్పింది. ఫైనల్గా తను ఉన్న బిల్డింగ్ కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఆ బిల్డింగ్ కొలాప్స్ అవుతుందని గమనించి పిల్లలందరినీ ఆ బిల్డింగ్ నుండి బయటకి పంపించింది. ఈ ప్రాసెస్లో ఆ బిల్డింగ్ కొలాప్స్ అయ్యి తను మరణించింది. దాదాపు తను తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి 1000+ పిల్లలని కాపాడింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఇంక్రెడిబుల్గా ఉంటుంది. 1898లో పాకిస్తాన్లో ఉన్న నాండి కోటల్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో ఒక డ్రంకెన్ బ్రిటిష్ ఆఫీసర్ అక్కడున్న ఒక బనియాన్ ట్రీని అరెస్ట్ చేయించాడు. ఈ బనియాన్ ట్రీకి 100 years శిక్షని విధించాడు. ఈ బనియాన్ ట్రీని అరెస్ట్ చేయించడానికి ముఖ్య కారణం ఏంటంటే బ్రిటిష్ ఎంపైర్ అయిన జేమ్స్ పిట్సా ఈ బనియాన్ ట్రీ నాండి కోటల్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో ఉండటం వల్ల డైలీ ఈ ఏరియాకి ఎంటర్ అయిన ప్రతిసారి ఈ ఓల్డ్ బనియాన్ ట్రీ తనని భయపెట్టినట్టుగా తన వైపుకి మూవ్ అవుతున్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. ఇలా ఆ ట్రీని చూసిన ప్రతిసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ట్రీ వల్ల థ్రెటనింగ్ ఫీలింగ్ కలగటం వల్ల ఆ ట్రీ తననేదో చేస్తుందన్న భయంతో ఆ ట్రీని అరెస్ట్ చేయించాడు. ఎక్కువగా ఆ బనియాన్ ట్రీ కదులుతున్నట్టుగా ఫీలింగ్ కలగటం వల్ల పెద్ద పెద్ద చైన్స్తో ట్రీని బంధించి అరెస్ట్ చేయించాడు. ఆ ట్రీపై దిస్ ట్రీ ఈస్ అరెస్టెడ్ అప్ టు 100 years అనే బోర్డుని పెట్టించాడు. ఈ బనియాన్ ట్రీని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు దాదాపు 120+ years అవుతుంది. అయినా ఇప్పటికీ ఈ బనియాన్ ట్రీని రిలీజ్ చేయలేదు. పాకిస్తాన్లో ఈ ట్రీ ఉన్న ప్లేస్ ఒక టూరిస్ట్ ప్లేస్గా మారింది. ఈ ట్రీని చూడడానికి ఎంతోమంది టూరిస్ట్స్, ఫారినర్స్ నాండి కోటల్ అనే ప్లేస్కి విజిట్ చేసేవారు. ఈ ట్రీని అరెస్ట్ చేసిన 100 years తర్వాత ఈ బనియాన్ ట్రీని రిలీజ్ చేయడానికి కొంతమంది ట్రై చేశారు. కానీ ఈ ట్రీ అరెస్ట్లో ఉంది. దీన్ని ఎవరైనా రిలీజ్ చేయాలని చూస్తే వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి కలుగుతుంది అని అన్నోన్ లాంగ్వేజ్లో రాసింది. దీన్ని చూసి ఈ ట్రీని రిలీజ్ చేయడాన్ని స్టాప్ చేశారు. ఇప్పటి వరకు పాకిస్తాన్లో నాండి కోటల్ అనే ప్లేస్లో ఈ ట్రీ చైన్స్తో అరెస్ట్ అయి ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హియర్ వి గో ద అమేజింగ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇతని పేరు బిష్ణు శస్త్ర. ఇతను ఇండియన్ ఆర్మీలో ఒక గుర్ఖా సోల్జర్. ఒకసారి తన హాలిడేస్లో ఆర్మీ నుండి తన ఇంటికి వెళ్ళడానికి ఒక ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ చాలా రష్గా ఉంది. తను కూర్చున్న కంపార్ట్మెంట్లో తన ఆపోజిట్ సీట్పై ఒక ఫ్యామిలీ కూర్చుంది. ఒక పర్టికులర్ స్టాప్లో బిష్ణు శస్త్ర కూర్చున్న కంపార్ట్మెంట్లోకి 40 రాబర్స్ ఎంటర్ అయ్యారు. అందరి దగ్గర నుండి వాళ్ళ ఓన్ బిలాంగింగ్స్ తీసుకోవటం స్టార్ట్ చేశారు. దాన్ని చూసి బిష్ణు శస్త్ర స్టాప్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఈ 40 members రాబర్స్ అందరూ బిష్ణు శస్త్రాన్ని చాలా భయపెట్టారు. అయినా భయపడకుండా ధైర్యంగా వాళ్ళని స్టాప్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఫైనల్గా ఈ రాబర్స్ బిష్ణు శస్త్ర ఆపోజిట్లో కూర్చున్న ఫ్యామిలీలో ఒక 18 years యంగ్ గర్ల్ ఉంది. ఈ 18 years అమ్మాయిని అటాక్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ అమ్మాయిని అటాక్ చేస్తుండగా ఆర్మీ గుర్ఖా అయిన బిష్ణు శస్త్ర వెంటనే తన బ్యాగ్లో ఉన్న చిన్న కత్తితో వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక ఆర్మీ పర్సన్గా ఆ అమ్మాయిని కాపాడడం తన డ్యూటీ అని ఆ 40 రాబర్స్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఫైట్లో బిష్ణు శస్త్రకి ఎన్నో గాయాలయ్యాయి. బాడీ మొత్తం డ్యామేజ్ అయింది. అయినప్పటికీ వాళ్ళతో ఫైట్ చేయటం ఆపలేదు. ఫైనల్గా 40 రాబర్స్లో 3 members అన్ఎక్స్పెక్టెడ్గా కిల్ చేశాడు. 8 members కంప్లీట్గా ఇంజూర్ అయ్యారు. మిగతా రాబర్స్ ఆ కంపార్ట్మెంట్ నుండి పారిపోయారు. ఈ ఫైట్ మొత్తంలో బిష్ణు శస్త్ర ఆ అమ్మాయి మీద ఒక రాబర్ హ్యాండ్ కూడా పడకుండా చూసుకున్నాడు. లాస్ట్లో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ బిష్ణు శస్త్రకి థ్యాంక్స్ తెలియజేస్తూ బిష్ణు శస్త్రకి క్యాష్ రివార్డ్స్ ఇస్తామని తెలియజేశారు. అప్పుడు ఆ ఆర్మీ గుర్ఖా సోల్జర్ ఇలా చెప్పాడు, నాకు మీ నుండి ఎలాంటి డబ్బు వద్దు. యుద్ధంలో శత్రువులతో పోరాడటం ఒక ఆర్మీగా నా బాధ్యత. ఇక్కడ మానవత్వం లేని మనుషులని శిక్షించి అమాయకులను, మంచి వాళ్ళను, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం ఒక మానవునిగా నా బాధ్యత. ఈ ప్రాసెస్లో నా ప్రాణాలు పోయినా కూడా నేను హ్యాపీగానే ఫీల్ అవుతా అని చెప్పాడు. తన మాటలకి, తన క్యారెక్టర్కి తనని అభినందిస్తూ తనకి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టాల్సిందే. సో హిట్ ద లైక్ బటన్.